ప్రధాని మోదీ నాయకత్వంలో దేవాలయాలకు పూర్వ వైభవం వస్తుందన్నారు మధ్యప్రదేశ్ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మురళీధర్ రావు. ఈ నెల 22న అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం రోజు ఇళ్లలో దీపాలు వెలిగించాలన్నారు. మోదీ పిలుపు మేరకు కేపీహెచ్పీలోని శ్రీ కామాక్షి సమేత ఏకాంబరేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు బీజేపీ నేతలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మురళీధర్ రావు. శ్రీరాముల వారు మన సంస్కృతికి ఒక ఆత్మతో సమానం. మన చరిత్రలో మనమంతా కూడా అనేక ఒడిదొడుకులు నిలదొక్కుకోవడానికి కారణం శ్రీరాముల వారు. కాబట్టి అటువంటి రాముల వారు మన సుపరిపాలనకు మనకు ఏదైతే ఉందో మంచి అవినీతి లేనటువంటి రాజ్యాన్ని నడపడానికి, రాజకీయాలు నడపడానికి ఆదర్శమైనటువంటి మర్యాద పురుషోత్తములు. వారికన్నా మించింది ఏం లేదు. కాబట్టి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ, భారతీయులందరూ కూడా ఈ యొక్క స్వచ్ఛ ఆలయ నిర్మాణం, స్వచ్ఛ ఆలయం యొక్క రూపొందించడంలో వాలంటీర్స్గా, స్వయం సేవకులుగా పాల్గొనడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి భక్తుల ద్వారా అందరికీ ఇంటింటికి అక్షంతలు వితరణ జరిగింది రాముల వారిది. అందరినీ మేము ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాం. ప్రతి రోజు శుభ్రం ఉంచడమే కాకుండా 22వ తేదీ ఏదైతే 12 గంటలకు అయోధ్యలో రామజన్మభూమి స్థానంలో శ్రీరాములల ప్రతిష్టాపన, ప్రాణప్రతిష్ఠ జరగబోతున్నదో దాన్ని దేవాలయాల్లో సామూహికంగా అందరూ ఉండి వీక్షించాలా, చూడాలా, పూజలో పాల్గొనాలా, రాముల వారిని మనందరం కూడా స్వాగతించాలా అని చెప్తూ అదే రోజు రాత్రి అంటే 22 జనవరి రాత్రి ప్రతి ఇంటి ముందు, ప్రతి రామభక్తుని యొక్క ఇంటి ముందు, ప్రతి హిందూ యొక్క ఇంటి ముందు 5 దీపాలు వెలిగించాలని మోదీ గారు ఏదైతే ఆహ్వానం పిలుపిచ్చారో దాన్ని అందరూ కూడా అనుసరించాలని, ప్రపంచవ్యాప్తంగా 140 కోట్లు దీపావళి చేసి ఏదైతే రాముల వారిని ఆహ్వానిస్తున్నారో, స్వాగతిస్తున్నారో అది ప్రపంచంలోనే అందరికీ ప్రేరణ ఇచ్చే విధంగా ఉండాలా అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఉద్యమం నడుస్తుంది. ఇది ప్రజల ఉద్యమంగా